ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ సరస్వత్యే నమ. హరి ఓం. అష్టవసువులైనట్టి ఒక వసువు శాపవిశాత్తు భూలోకం నందు మనుష్య రూపంగా జన్మించితే ఆయనే భీష్మాచార్యుడు, భీష్మ పితామహుడు, గాంగేయుడు, గంగాపుత్రుడిగా చెప్పబడుతున్నారు. మహాభారతంలో భీష్మ పితామహుడిగా చెప్పిన భీష్మాచార్యులు అష్టవసువుల్లో ఒక వసువుడిగా భూమి జన్మించినారు. ఆయన మరణం సహజ మరణం కన్నా భిన్నమైనది. ఆయన ఎప్పుడు మరణం కావాలనుకుంటే అప్పుడు తనకు తానుగా మరణించే వరం పొందినవాడు. ఆ భీష్మాచార్యుడి యొక్క మరణం కోరిన రోజు భీష్మాష్టమి. ఆ భీష్మాష్టమి రోజుని మనం ఆ భీష్మాచార్య యొక్క స్మృతికి తలుచుకుంటూ భీష్ముడికి మానవ జన్మెత్తిన మనం అందరం కూడా తర్పణం అవటం ఒక మంచి పని. మానవ జన్మెత్తిన మనందరికీ కూడా భీష్మాచార్యుని భీష్మాష్టమి రోజుని తలుచుకుని భీష్ముడికి తర్పణం వదలటం శ్రేయస్కరం, సాంప్రదాయం, శాస్త్రబద్ధం. కాబట్టి భీష్ముడికి తర్పణం వదిలే విధానం ఏమిటంటే ప్రాతకాలంలో లేచి స్నాన సంధ్యావందనములకు పూర్తి చేసుకుని ఇంట్లో అర్చనాది కార్యక్రమం పూర్తి చేసుకుని భీష్మాచార్యునికి నమస్కరించి ఈ కింది చెప్పిన శ్లోకమును చెబుతూ భీష్ముడికి తర్పణం వదలాలి. ఆ మంత్రం మీకు పెడుతున్నాను, చూడండి. పేయ గృ పాదగోత్రాయ సాంకృత ప్రవరాయ చ గంగాపుత్రాయ భీష్మాయ ఆజన్మ బ్రహ్మచారిణి భీష్మ శాంతనో వీరః సత్యవాది జితేంద్రయ అభిరభ్రవాప్నోతి పుత్రపౌత్రాభి చింతాం క్రియాం వసునామవతరాయ సంతనోత్మజాయ చ అర్ఘ్యం దదామి భీష్మాయ ఆజన్మ బ్రహ్మచారిణే భీష్మాయ అర్ఘ్యం ఇదమర్ఘ్యం అని 3 సార్లు ఇవ్వాలి. ఇప్పుడు చెప్పిన మంత్రం అనుసరించి చెబుతూ భీష్మాచార్యులకు తర్పణం వదలండి. భీష్మాచార్యులకు తర్పణం వదలడం వల్ల మన వంశాభివృద్ధి జరుగుతుందని వ్యాసుడు మహాభారతం మీద చెప్పినారు. కాబట్టి భీష్మ పితామహుడికి భీష్మాష్టమి రోజున మనం తర్పణం వదలటం మన మనుష్య జన్మ ఎత్తిన మనందరికీ కూడా ఒక సుకృతం అని చెప్పుకోవాలి. ఈ మంత్రాన్ని అందరికీ అందజేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హరి ఓం తత్సతు.